నిన్న భారతదేశంలో స్టాక్ మార్కెట్స్ భారీగా క్రాష్ అయ్యాయి. సెన్సెక్స్ 1400 పాయింట్ల మేర తగ్గగా నిఫ్టీ 400 పాయింట్ల మేర తగ్గింది. ఒక్కరోజే దాదాపు 9 లక్షల కోట్ల లాస్ వచ్చిందని ఒక అంచనా. అసలు ఇంత భారీగా ఎందుకు పడిపోయింది? ఇదే పెద్ద ప్రశ్న అన్నమాట. డొనాల్డ్ ట్రంప్ కెనడా, చైనా, మెక్సికో ఈ దేశాల మీద టారిఫ్లు ప్రకటించడం, అదే విధంగా యూరోప్ కూడా టారిఫ్ భయం పట్టుకోవడం, దీంతో ఇంటర్నేషనల్ అన్సర్టనిటీస్ ఉన్నాయని చెప్పి మార్కెట్స్ క్రాష్ అయ్యాయని అందరూ అంటున్నారు. కానీ ఇది ఒక్కటే కారణం కాదు. భారతదేశంలో ఫిబ్రవరి 28 ఇంత డూమ్స్ డేగా ఎందుకు మారింది? దీనికి ప్రధానమైన కారణం ఏంటి? కేవలం అంతర్జాతీయ కారణాలేనా లేదా డొమెస్టిక్ కారణాలు ఉన్నాయా? ఇదే పెద్ద ప్రశ్న అన్నమాట. దీనికి కొన్ని డొమెస్టిక్ కారణాలు ఉన్నాయని చెప్పొచ్చు. ఓవరాల్ గా మన ఎకానమీ కాస్త స్లో డౌన్ అవటం, ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్స్ బయటకు వెళ్ళిపోవడం, దాంతో పాటు వీక్ డిమాండ్, ఇవన్నీ దేశీయంగా జరుగుతున్న అంశాలన్నమాట. వీటి వల్ల కూడా స్టాక్ మార్కెట్స్ పడిపోయాయి అంటున్నారు. కానీ భారతదేశంలో మన ఆర్థిక వ్యవస్థ యొక్క మూలాలు బలంగా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ స్టాక్ మార్కెట్స్ పడిపోవడం అనేది చాలా టెంపరీ. ఇది మళ్ళా పుంజుకుంటుందని చెప్పి నిపుణులు చెప్తున్నారు. భారతదేశం నుంచి గత 5 నెలల కాలంలో ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్స్ దాదాపు 3.1 lakh crores దేశం నుంచి బయటకు వెళ్ళిపోయాయి. మన నిఫ్టీ అయితే లాస్ట్ 5 నెలల నుంచి కంటిన్యూస్ గా లాసెస్ లో ఉంది. 1996 తర్వాత కంటిన్యూస్ గా 5 months ఇలా ఒకటే స్ట్రీక్ లో లాస్ లో ఉంటాం. ఇదే తొలిసారి అనమాట నిఫ్టీకి. సో ఇవన్నీ కూడా మనం చూస్తుంటే కనుక స్టాక్ మార్కెట్స్ అనిశ్చితి కొనసాగుతుంది. కానీ అదృష్టం ఏంటంటే ఇండియన్ ఫండమెంటల్ స్ట్రాంగ్ ఉన్నాయి కాబట్టి మళ్ళా తిరిగి పుంజుకునే అవకాశం కూడా కనిపిస్తుంది.